మరణకరమైన పాపం చేస్తే మనకు నాశనం, కానీ మరణకరం కాని పాపం చేస్తే మనం మళ్ళా ఒప్పుకొని కడిగేసుకొని క్షమాపణ పొంది మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావచ్చు అనే మాట విన్నప్పుడు కొంతమంది ఈ మరణకరం కాని పాపాలు చేయటానికి సాహసం చేస్తారు. భయం పోయిద్ది. అన్న చెప్పాడు కదా, మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది. ఆ పాపం చేసిన వాడికి లేదు అవకాశం అన్నాడు. తీసేయి, మనం చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో. మనం ఎన్ని పాపాలు చేసినా ఏసైని మాత్రం వదిలిపెట్టాం అని మైండ్లో ఆలోచించుకొని, దేవునికి స్తోత్రం, లైన్ క్లియరు, మనకు ప్రాబ్లం లేదు, మంచి విషయాలు చెప్పాడన్నా, ఇక మనం మరణకరం కాని పాపాలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఆదివారం వచ్చి ఒప్పుకో. ఇక్కడ ఏమంటాడు, మన అతిక్రమములు మనం ఒప్పుకొని నీడలా అంటే ఏ పాపం? ఇదే పాపం, ఒప్పుకోదగిన పాపం, మరణకరము కాని పాపం. మనం ఒప్పుకున్న నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మరణకరమైన పాపము చేయలేదు, కానీ ఆ పాపం ఒకవేళ చేస్తే ఎడదాకా రావు, నువ్వు అది చేయలేదు, కానీ మరణకరము కాని పాపములు చేశారు. ఎవరెవరు ఏమేం చేశారో మీకు తెలుసు, నాకు తెలియదు. నేనేం చేశానో నాకు తెలుసు, మీరేం చేశారో మీకు తెలుసు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కానీ మరణకరము కాని పాపములు మన నుండి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే స్పష్టంగా ఆయనే చెప్పాడు. నోరు మూసి కాదు, దేవుని ముందు నోరు తెరచి ఒప్పుకోవాలి. చదువు 1:8, యోహాను మొదటి పత్రిక 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక, ఒప్పుకొన్న ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి అద్దుగో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్న, పాపాలు గడుక్కుంటున్నా, అసలు అదంతా ఆదివారం చర్చి ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే, నేను ఎంత పాపం చేసినా ఆదివారం మాత్రం చర్చికి పోకుండా ఉండనే. నేను ఎంత తాగినా చర్చికి మాత్రం ఖచ్చితంగా టంచను కొట్టినట్టు పోతాను. పోయి ఏం చేస్తావు? బల్ల దగ్గర పాపాలు ఒప్పుకుంటావు. ప్రభా, పోయిన వారం అంతా తాగా తండ్రి, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించు ప్రభా, దీని విషయంలో నాయన నాకు కృప చూపయ్యా, మానుకోలేకపోతున్నా ప్రభా, నన్ను కడిగే ప్రభా, అది ప్రభా ఇది ప్రభా అని కాసేపు భయం చేసి పోతా. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. ఎందుకు? మరణకరం కాని పాపం అది. కాబట్టి నెక్స్ట్ సండే మళ్ళీ ఒప్పుకోవచ్చు. ఓకే, నిజమే, ఒప్పుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మన దేహము పాడగునట్లు మన దేహము యొక్క నాశనము కొరకు నాశనానికి దేహాన్ని అప్పగిస్తాడు. అది కావాలంటే చెయ్యి. ఈ దేహాన్ని చెడిపోవడానికి అప్పగిస్తాడు. ఇక ఆత్మకే, ఎందుకంటే ఆయన విసర్జించలేదుగా నువ్వు. ఆత్మరక్షణ, ఆత్మకి డోకా లేదు. కానీ శరీరంతో మానకుండా ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందినట్టు, పాపాలు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి మరుసటి రోజు నుంచి ఇంకా అదే తంతులో తరచు కొనసాగుతుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ బిడ్డ ఇలానే కంటిన్యూ అయ్యిందంటే, ఇలానే అయ్యాడంటే, సాతానికి ఇలానే చిక్కటం మొదలు పెట్టారంటే, చివరికి వీళ్ళని వాడు ఈ మరణకరము కాని పాపంలే అనుకుంటా చేసుకుంటా ఉంటే చివరికి మరణకరమైన పాపంలోకి తీసుకెళ్తాడు వాడు. సాతాను ఒక్కసారి మనల్ని పెద్ద మోసం చేయడండి. క్యాన్సర్ పుండులాగా క్రమక్రమంగా తుంచినట్టు ఇది క్రమక్రమంగా వేస్తాడనమాట వల. చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఇప్పుడు భ్రష్టులు అయిపోయారు చూడు కొంతమంది, వాళ్ళకు కూడా అట్నే స్టార్ట్ అయింది పుండు. స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా నాశనం చేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఎంత భ్రష్టులు అయ్యారంటే అసలు ఏ సొద్దు మాకు అన్నకాడికి పోయారు. సాతాను ఒక్కసారే మనల్ని బంధించడు, కానీ క్రమక్రమంగా వశపరుచుకుంటాడు.
ఎంతమందికి కరెక్ట్గా అర్థమవుతుంది? ముఖాలు మాడిపోయినాయి. ఎస్, మాడాలి, మాడాలి, అర్థం కావాలి, సరి చేసుకోవాలి. దేహాన్ని ఇక దేవుడు డీల్ చేయటం మొదలు పెడతాడు. ఆదివారం వస్తున్నావు, పాపాలు ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బల్లలో చేస్తున్నావు, ఇంటికి పోతున్నావు. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నావు. కొంతమంది చిన్న చిన్నవి, కొంతమంది పెద్ద పెద్దవి. స్తోత్రం. అర్థమైందా? ఆ చివరి స్పీకర్సా? చూసుకోండి ఒకసారి. ఏం పర్లా, 1-2 సార్లు నొక్కి నొక్కి చెబుతా, మీకు బాగా మైండ్కి ఎక్కాల ఇది. అందుకు దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలా. పాస్టర్స్కి ఉండాలా, విశ్వాసులకు ఉండాలి, అందరికీ ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నిన్ను కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా నమ్మదగినవాడు. చెప్పండి, ఈ 2 మాటలు మీరు చెప్పండి. దేవుడు నమ్మదగినవాడు. ఎందులో నమ్మదగినవాడు? కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా, అప్పచెప్పటంలో కూడా నమ్మదగినవాడు. చెప్తాడు, అట్లా వద్దు అంటాడు. నా కుమారి మారు మనసు పొందు అంటాడు. నా కుమారుడా మారు మనసు పొందు, విసర్జించు. నీకు తెలియదు నువ్వు ఎటుపోతున్నావో. నువ్వు సాతానికి వశమవుతున్నావు, శత్రువు మాయలో పడుతున్నావు, శత్రువు ఆకర్షణలకు లొంగుతున్నావు. వాడు క్రమక్రమంగా నిన్ను ఇప్పటికే చాలా దిగజార్చాడు. నువ్వు ఇంకా దిగజారి చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళేటట్టున్నావు. నువ్వు చివరికి వాడు ఆకర్షణకు లొంగిపోయి నన్నే విసర్జించేటట్టున్నావు. నువ్వు అవుతావు అట్లా. అలా అయ్యారు చాలామంది. మొక్కై వంగనది మానై వంగునా? కాబట్టి మొక్క దశలో ఉన్నప్పుడే నువ్వు పోరాడి దాన్ని జయించకపోతే అది రేపు మానయిద్ది, తర్వాత నీవు కదిలించలేవు, బలైపోతావు, జాగ్రత్త అని చెప్తుంటాడు. అందుకే ఈ వాక్యోపదేశం. ఈ వాక్యోపదేశం ఎందుకంటే దిద్దుబాట్లు చేయటానికి, మారు మనసులోకి నడిపించడానికి, జాగ్రత్తగా ఉండని హెచ్చరించడానికి. మరణకరమైన పాపం కాదులే, నేనైతే ప్రభువుని విసర్జించాలే, నేను ఎంత పాపం చేసినా యేసయ్యను మాత్రం పట్టుకొనే ఉంటాలే. కొంతమంది తెలివది. ఓకే, నీ ఆత్మకు డోకాలి, మరి శరీరం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువు, లేదా 3వ వచనం నుంచి చదువు. నేను దేహము విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. శరీరేచ్ఛలు అన్న కాడ పుట్టినోట్లో ఏముంది? 2 పుట్టినోట్లో ఏముంది? శరీరము నశించుటకాయ్. అది ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు వాడి శరీరం నశించాలి. లేకపోతే ఆ శరీరం ఉందనుకో, వాడు ఇంకా చేసి చివరికి ఆత్మ కూడా నాశనం అయిపోయే పాపానికి వెళ్తాడు. వాడి ఆత్మ రక్షించబడాలంటే వాడి శరీరం ఇప్పుడు అప్పజెప్పబడాలి. దేనికి? నశించడానికి అప్పజెప్పబడాలి. ఎందుకంటే వాడు పాపం మానుకోలేకపోతున్నాడు, అలాగని నన్ను వదులుకోలేకపోతున్నాడు. నేను కావాలంటున్నాడు, పాపం కావాలంటున్నాడు. కుదరదంటున్నాను నేను. ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి. ప్రభు కావాలి, పాపం కావాలి. ఎందుకురా అట్లా అయిపోతున్నావు అంటే, ప్రభువా మానలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా. ఓకే, డోంట్ వరీ, నేను విడిపిస్తా. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు. ఒక బలహీనత అనుమతిస్తాడు, చూసుకోరా మానుకోవాలి. అర్థమైందా? మరి మామూలుగా విడిపించమంటే ఎట్ట విడిపించాలా నిన్ను? ప్రభువా నేను మానుకోలేకపోతున్నాం ప్రభువా, నువ్వే విడిపించు తండ్రి. స్తోత్రం ఆయన. ఓ మందుబాబునే తీసుకుందాం. బాప్తీసం పొందాడు, మారు మనసు పొందాడు, దేవుని మార్గంలోకి వచ్చాడు, కానీ మళ్ళీ మొదలుపెట్టాడు.
చాలామంది నాకు చెప్పే విషయం, అయ్యా వచ్చాడా, బాప్తీసం పొందాడా, నా లోలు ఉన్నాడా, మళ్ళా మొదలు పెట్టాడయ్యా. ఓకే, నేను అంటాను డోంట్ వరీ, యేసు ప్రభుని వదిలేశాడా అంటాను. ఆహా, ఆయన అంటే మళ్ళా గౌరవమే. అట్టుండి కూడా పాటలు పాడతాడు, ఏది కథేసుకొని చుక్క, అట్టుండి పాటలు పాడతాడు, అట్టుండి కూడా 2 మోకాళ్ళు వేసి అయ్యా ప్రభా అంట. రైట్, చెప్తా విను. అట్లుండి దేవుణ్ణి గౌరవిస్తున్నాడు, ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు, అటు మందు కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి వాడిని? అప్పుడు ప్రేమగల దేవుడు ఏం చేస్తాడంటే, ఏందిరా నీ శోభ అంటాడు. నేను నిన్ను వదలలేకపోతున్నా, నిన్ను వదిలితే నరకానికి, అందుకని నువ్వు కావాలా నరకానికి పోకుండా. అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా. ఏంటది? కొంతమందికి ఏమో మందు, కొంతమందికి అక్రమ సంబంధాలు, కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు, కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరు శోభల వాళ్ళకి. నాకు నిన్ను వదలలేకపోతున్నాను ప్రభా, అట్లాగా నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటావురా? నువ్వు వదిలించు ప్రభా. వదిలించమంటావా? విడిపించు ప్రభా. విడిపించమంటావా? అవును తండ్రి, ఓకే నేను చూసుకుంటాను ప్రశాంతంగా. కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు, వాంతి వస్తుంటుంది, తింటుంటాడు, వాంతి అవుతుంటుంది. చిన్నగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అంతకుముందు అప్పడంగా తాగి ఏది పెడితే అది చెత్త చెదారం మొత్తం తిన్నోడు ఇప్పుడు కాస్త తింటే వాంతి అవుతుంటుంది. విడిపించమని ప్రార్థన చేశాడుగా, స్తోత్రం. మరి ఎట్లా విడిపించాలి? తాడేసి ఏమన్నా లాగాల? బార్ షాప్ కాడికి ఇటు పోతుంటే యమధర్మరాజు కానీ యమపాశాన్ని వేసినట్టు ఈడి మెడకి ఏమైనా వేసి లాగాల? కుదరదుగా, అట్ట చేయడుగా. కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు. కాబట్టి మరణకరము కాని పాపమైనా దానికి అవకాశం ఉందిలే, క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు. ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవటానికే మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి, మనం పోరాడాలి. మనం ఫైట్ చేయాలి సోదరులారా. మనల్ని మనం భద్రం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు, మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి పక్క. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 30 ఏళ్ల సీనియర్ డ్రింకులో, 30 years, 30 ఏళ్ళు సీనియర్. ఎంత గొప్పడంటే ఇంట్లో కూర్చొని గుడిసెకాయని నిప్పు పెట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి, 30 ఏళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర నేను కూటం పెడితే, నేను దేవుని పాటలు పాడతా, కాంగో కొడతా, దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు. సరే నేను చూసా, సరే ఎగరనీలే అని నేను మెదకుంటున్నా. ఎగిరాడు, ఏం కోప్పడలా. కాసేపట్లో ఆయనే పక్కకు పోయాడు, కూటం అయ్యేసరికి వచ్చాడు, అయ్యో ప్రార్థన చేయని. సరే ప్రార్థన చేసి వచ్చా. తెల్లారి వచ్చాడండి, నేరుగా ఇంటికి వచ్చాడు, మందిరం దగ్గరికి వచ్చాడు, పక్కన ఇల్లు. అయ్యా అన్నాడు. ఏందయ్యా? రాత్రి మా దగ్గర కూటం పెట్టావు, దేవుని మాటలు చెప్పావు, నాకు ఇష్టం లేదయ్యా, ఇది తాగాలని నాకు ఇష్టం లేదు, కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది. ఈ రోజుది కాదయ్యా, 30 ఏళ్లది అన్నాడు. ఎన్ని ఏళ్లది? 30 ఏళ్ల వ్యసనం అయ్యా అన్నాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ఉన్నా, దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు, నువ్వు ఏం చెబితే అది చేస్తా అన్నాడు. నేను అన్నాను, ఏం చేయొద్దు, ఒక్క 3 రోజులు ఉపవాసం ఉండగలవా అన్నా. ఒక 3 రోజులే, మళ్ళీ 30 రోజులు వద్దు, 40 రోజులు వద్దు, 3 రోజులు ఉండగలవా అన్నా. 3 రోజులు. నేను చెప్పా, మజ్జిగ, మంచినీళ్ళు, టీ, పాలు కాఫీ తాగు, పర్వాలేదు, తిండి మాత్రం ఏం తిన మాకు, నా మాటిను. 3 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత సారు సరిపోయిద్దా, ఇంకా ఉండాలా అన్నాడు. స్తోత్రం. నువ్వే చెప్పు నీకెట్టుందన్నా. నాకు బ్రహ్మాండంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది అన్నాడు. రైట్,
ఇప్పుడు 3 రోజులు ఉన్నావుగా, చూడు, నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నిన్నెవడు అడ్డు పెట్టడు. హోటల్కి పోయి భోజనం చేస్తే అడ్డు పెట్టడు, నేనేం అడ్డు పెట్టను. నీ ఇంటికి పోయి అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది, నీకు అడ్డు లేదు. కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా, జేబులో డబ్బులు ఉన్నాయి, హోటల్లో తినే అవకాశం ఉన్నా, అవి తీసేయి, అన్నం తీసేయి. ఏ పునుగులో బజ్జీలో అయినా తినొచ్చు నువ్వు. కానీ తిన్నావా? ఏది అమ్మో, అసలు బఠానీ గింజ కూడా ముట్టలాను. శబ్బాష్. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుండని. నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు, నీకెంత మనోనిగ్రహం ఉందో చూడు. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నా, నేను బలహీనుణ్ణి, నేను మానుకోలేను అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుణ్ణి బట్టి నేను నిలవగలను అనుకున్నావు, అదిగో నిలబడ్డావు. ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు. అలా అనుకోకపోతే ఉండలేవుగా. ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశపడుతున్నావు అని అర్థం. ఈ ఆశను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? మనోబలాన్ని ఇచ్చాడు నీకు. జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా, ఏ పదార్థం తినలా. ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టు తింటానల్లా. 3 రోజులు ఇలాగ నిలబడిపోయావు. ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు? ఉండగలవు. దేవుడే నీకు బలం ఇచ్చాడు, పో అన్నా. కొద్ది రోజులు ఆగి మళ్ళీ కనపడ్డాడు. ఏం సంగతి అన్నా? మళ్ళీ ఒక 3 రోజులు ఉంటానయ్యా అన్నాడు. నాకు ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది, మళ్ళీ ఇంకొక 3 రోజులు. శబ్బాష్ కంటిన్యూ చేసుకోక మళ్ళీ 3 రోజులు బలపడ్డాడు. దేవుడి దయ వల్ల సంవత్సరాలు అయిపోయింది, దాని జోలికి వెళ్ళలేక 30 సంవత్సరాల వ్యసనం. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? దేవా, నేను కలిగి ఉన్న పాపములను, బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవి ఇష్టం లేదు, నేను వాటి విషయంలో మారు మనసు పొందాను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీతో సహవాసం కావాలి, నీవు అందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా. ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే, దేవా నేను నిన్నే కోరుకుంటున్నాను, నాకు నువ్వే కావాలి, పాపము నాకు వద్దు, నీ ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి, నీ సహవాసం కావాలి అని. ఇదిగో 3 దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే నిన్ను కోరుకొనే వస్తున్నాను ప్రభువా. నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును. నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం, నేను పాపమును అసహించుకుంటున్నాను, దాని విషయమై మారు మనసు పొందాను. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి బలహీనలు ఉంటే, తమ్ముళ్ళు, అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే నేను చెప్తున్నా, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు మానుకుంటావు, తప్పకుండా నువ్వు మానుకొని 10 మందికి మార్గదర్శి అవుతావు. నిన్ను చూసి 10 మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు. కొడో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టి, 2 చేతులు ఎత్తి. ఎన్ని జీవితాల్లో ఇలాగన మారిపోయినాయి, ఎన్నో బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఈరోజు ఈ మొదటి దినమందు ఉపవాసం స్టార్టింగ్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకుని అడగాలి. మరణకరమైన పాపం చేయలేదు, కానీ మరణకరము కాని పాపములు ఎన్నో నా వలన జరిగినాయి. అయితే నేను వాటిని సమర్థించుకోవటల్లా. గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ లేదు, కానీ ఒక్కటి నిజం, గొర్రెపిల్ల బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు. ఒప్పుకుంటారా? గొర్రెపిల్ల బురదలో పడదన్నది చెప్పజాలం, కానీ
ఒక్కటి మాత్రం నిజం, గొర్రె పిల్ల బురదను ఎంజాయ్ చేయలేదు. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు. ఒకవేళ ఏదన్నా జరిగినా దానిలో ఆనందించడు, ఆవేదన పడతాడు. ఎందుకు తెలుసా? లోపలున్న బీజం దైవ బీజం, లోపలున్న అంశ దైవ అంశ, లోపలున్నటువంటి ప్రభావము దైవ ప్రభావం. అందుకే పాపం చేసినప్పుడు ప్రశాంతత ఉండదు మనకి. ఒక అబద్ధం ఆడినా సరే ప్రశాంతం ఉండదు. ఒక తేడా మాట మాట్లాడినా సరే, ఎవరైనా నోరు జారి అన్నా సరే ప్రశాంతత ఉండదు. ఎందుకో తెలుసా? లోపల దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడావు? నువ్వు అనొచ్చా? వాక్యం ఏం చెప్తుంది? మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సూక్తులైనను రాకూడదని చెప్తుంది. నువ్వేం మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? ఒప్పుకో, మారు మనసు పొందు, ఇంకోసారి చేయనని ఒప్పుకో. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మని గురించి. పరిశుద్ధాత్మ గురించి ఏముంది? పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది. పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు, ఎందుకు ఇలా చేశావు, ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో, జాగ్రత్త పడు అని. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను నన్ను ఉపవాసానికి తీసుకొని వచ్చాడు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో, ఈ మొదటి కూటంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు, నీ జీవితాన్ని సరిదిద్దుకో. మరణకరమైన పాపం నువ్వు చెయ్యవు, కానీ మరణకరం కాని పాపాలు చేస్తూ చేస్తూ చివరికి అక్కడికి పోతావు. కాబట్టి మొక్కలోనే తుంచేయి. అది పూర్తిగా తీవ్ర రూపం దాల్చిందంటే చాలా నష్టపోతావు. నీ శరీరానికే శ్రమ తెచ్చుకుంటావు, చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మను కూడా నష్టపుచ్చుకుంటావు. కనుక ఏముందిలే, చిన్నదే కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలను సంతోషించొద్దు, స్వాగతించొద్దు, విసర్జించు, యుద్ధం ప్రకటించమని దేవుని పరిశుద్ధాత్మ ఈ మొదటి కూటంలో పిలుస్తున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.